జోగి రమేష్ వ్యాఖ్యలపై వరుసగా కేసులు నమోదు. చంద్రబాబు, లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఇబ్రహీంపట్నం, తిరువూరు, చిత్తూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నకిలీ మద్యం తయారీ కేసులో కండిషన్ బెయిల్పై ఉన్నారు ఇప్పుడు జోగి రమేష్. ఇక తాజా ఘటనతో బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. కొత్తగా నమోదైన కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జోగి రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు జోగి రమేష్ కుమారుడు. తమ ఇంటికి నిప్పు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించాలంటూ రోహిత్ పిటిషన్ వేయడం జరిగింది. ఇక మరోసారి జోగి రమేష్ ని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, మరోసారి జోగి రమేష్ ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత 2-3 రోజులుగా కూడా రాష్ట్రంలో కొంత రాజకీయ వాతావరణం అనేది కొంత వేడెక్కినట్లుగానే కనపడుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే కల్తీ లడ్డు అంశం ఉందో, ఈ కల్తీ లడ్డు అంశానికి సంబంధించి వైసీపీని టార్గెట్ చేసే విధంగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ముందు పల్నాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు, ఆ తర్వాత విజయవాడలో, తర్వాత గుంటూరు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా కూడా కొన్ని ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత టీడీపీ నాయకుల అత్యుత్సాహంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక దీన్ని వైసీపీ నేతలు అయితే ఖచ్చితంగా సీరియస్ గానే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించాలి, అంటే కల్తీ లడ్డుకు సంబంధించి పాపాన్ని తమపై నెట్టేందుకు, తమ అధినేతపై నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు కల్తీ జరగలేదనే ఆరోపణలు కూడా వైసీపీ నేతలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గుంటూరులో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారటం, ఆ తర్వాత నుంచి పరిణామాలు అంబటి రాంబాబు కొంత చంద్రబాబు నాయుడు విషయంలో, సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో కొంత అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత జోగి రమేష్ సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ టార్గెట్ విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇక నిన్న నుంచి కూడా జోగి రమేష్ పై కొంత అటు జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయటం, అలాగే జోగి రమేష్ కూడా కొంత మీడియాతో మాట్లాడుతూ కొంత దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, అన్ని కూడా వివాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జోగి రమేష్ విషయంలో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంత కఠినంగానే ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే జోగి రమేష్ పై పలు కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే ఇబ్రహీంపట్నం గానీ, తిరువూరు గానీ, చిత్తూరు జిల్లాలలో ఇప్పటికే ఆయనపై మద్యం కేసులు అయితే నమోదయ్యాయి ఉన్నాయి. ఇప్పుడు ఈ చంద్రబాబు పై చేసినటువంటి కామెంట్స్ గాను అటు టీడీపీ కార్యకర్తలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు అనేది కూడా, నమోదు చేయించే విధంగా అడుగులు వేస్తున్నారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక తాజాగా నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ కండిషనల్ బెయిల్ పై ఉన్నారు. అయితే తాజా ఘటనల నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేసేందుకు కూడా ఇటు పిటిషన్ వేయాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కొత్తగా నమోదైన కేసుల్లో కూడా జోగి రమేష్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అటు ముందస్తు బెయిల్ కోసం కూడా జోగి రమేష్ కుటుంబం ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇప్పుడు జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నారా? ఎస్, జోగి రమేష్ అయితే నిన్న సాయంత్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత జోగి రమేష్ కుమారుడు రోహిత్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తమ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలి, పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆయన కోరటం జరిగింది. ప్రస్తుతానికైతే జోగి రమేష్ ను అంటే ఒకవేళ అరెస్ట్ చేసి, అంటే దాదాపు అరెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. అందుకే జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు అనే కామెంట్ కూడా వినపడుతోంది. మరి దీనికి సంబంధించి అటు హైకోర్టు ఏ అంశాల పరిశీలనలోకి తీసుకుంటుంది ఏంటని చూడాలి. అయితే దాదాపుగా ఇటు ఈ కేసుల్లో ఆయన అరెస్ట్ చేసినా చేయకపోయినా, అంటే మరో ఆప్షన్ కూడా ఉంది కాబట్టి, అదే నకిలీ మద్యం కేసు మరో ఆప్షన్ గా కూడా ఉంది కాబట్టి ఆ కేసులో బెయిల్ రద్దు చేయించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అనే కామెంట్ అయితే వినపడుతున్నాయి. రైట్. ఇక మరొక వైపు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన కారణంగా కూడా తన కొడుకు ఆ విషయం మీద కూడా కోర్టును అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది. దాన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న అతని ఇంటి మీద దాడి చేయడమే కాకుండా నిప్పు పెట్టడం, ఇవన్నీ పరిణామాలు కొంత ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అటు వైసీపీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే జోగి రమేష్ కు కావాల్సినటువంటి మద్దతు కూడా ఇస్తోంది. అంటే తాజాగా పోలీసులు కూడా దీనికి సంబంధించి అన్ని ఇంటికి నిప్పు పెట్టడం అనేది తప్పు, దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది, అనవసరంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనేది కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు
వైసీపీ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని జోగి రమేష్ కూడా వాళ్ళ ఎవరైతే ఇప్పుడు పోలీసులకు వెళ్ళి జోగి రమేష్ ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేసి పరిస్థితి ఉన్నది కాబట్టి హైకోర్టు ద్వారానే వెళ్ళాలి అనేది కూడా జోగి రమేష్ భావించినట్టు తెలుస్తుంది. అందుకని ఆయన కుమారుడు రోహిత్ ఇప్పటికే దీనికి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ గా విచారించాలని పిటిషనర్ కోరటంతో దానికి కోర్టు కూడా అంగీకారం తెలిపింది. మధ్యాహ్నం తర్వాత దీనిపై విచారణ అయితే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మరొక వైపు చూస్తే కనుక ఇక జోగి రమేష్ మీద మరికొన్ని కేసులు నమోదయ్యాయి. అంటే వేరు వేరు ప్రాంతాల్లో మరికొంతమంది కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉందా వెంకట్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోగి రమేష్ మీద కేసులు నమోదు చేసేందుకు కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అటు కృష్ణా జిల్లాలో 2-3 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అలాగే గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల కేసులు నమోదు చేశారు. ఫిర్యాదులు అయితే చేస్తూ వస్తున్నారు. ఇక రాయలసీమ ప్రాంతంలో కూడా ఆయనపై ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నటువంటి ఈ వాతావరణం అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే జోగి రమేష్ ముందు ఈ బెయిల్ రద్దు చేయించే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి అనవసరంగా ఇప్పుడు జోగి రమేష్ ఏం చేయలేకపోతున్నారు అనేది కూడా కొంత వైసీపీ టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే జోగి రమేష్ తర్వాత ఇప్పుడు సాధారణంగా గతంలో నందిగం సురేష్ గాని, బోరుగడ్డ అనిల్ కుమార్ గాని, వల్లభనేని వంశీ గాని వీళ్ళందరూ కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. జోగి రమేష్ సైలెంట్ కావటం లేదు. అలాగే మిథున్ రెడ్డి వంటి వాళ్ళు కూడా కొంత సైలెంట్ గానే ఉన్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా కొంత సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇక్కడ జోగి రమేష్ ఎందుకు సైలెంట్ గా ఉండటం లేదు అనేది కూడా కొంత టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం మీద తమ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కొంత ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠినంగానే ముందుకు వెళ్లే సంకేతాలు కనపడుతున్నాయి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జోగి రమేష్ వ్యాఖ్యల మీద వరుసగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే కూడా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ఏదైతే చంద్రబాబు లోకేష్ ను ఉద్దేశించి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారో దీని మీద టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కంప్లైంట్లు చేస్తూ ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, తిరువూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో కూడా ఇక నకిలీ మద్యం తయారీ కేసులు ఇప్పటికే జోగి రమేష్ కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా ఘటనతో కూడా జోగి రమేష్ బెయిల్ ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో జోగి రమేష్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకని ఇప్పుడు ప్రస్తుతం తలెత్తిన పరిణామాలతో కూడా జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. మరొక వైపు జోగి రమేష్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇక ఏదైనా జరగొచ్చు. జోగి రమేష్ వ్యవహారంలో తనకి ఇప్పటికే ఉన్నటువంటి బెయిల్ రద్దయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ కనుక ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కనుక బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఆ పిటిషన్ కోర్టులో వేసిన తర్వాత మరొక వైపు చూసుకుంటే ఇప్పుడు కొత్తగా నమోదైన కేసులో మరలా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుంటున్న క్రమంలో కూడా నిన్న జోగి రమేష్ వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు ఆగ్రహించడం, అతని ఇంటి మీద దాడి చేయడం, అదే సమయంలో తన ఇంటికి నిప్పు పెట్టడం జరిగింది. ఇటువంటి చర్యలను పోలీసులు కూడా ఖండించారు. ఇక పోలీసులను ఆదేశించాలి అంటూ రోహిత్ పిటిషన్ వేయడం జరిగింది. తమపై ఎవరైతే ఈ విధంగా నిప్పు పెట్టారో, ఇంటికి తమ మీద దాడి చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకై చెప్పాలి అంటూ కూడా పిటిషన్లో పేర్కొంటూ కూడా జోగి రమేష్ కుమారుడు రోహిత్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.